నమాజు టైం అయింది, అజాన్ ఇవ్వాలి. అది కూడా ఎక్కడ? మక్కా కాబతుల్లా, ప్రతి ముస్లిం పవిత్రంగా భావించేటటువంటి మక్కా గృహంపై ఎక్కి అజాన్ ఇవ్వాలి. పెద్ద పెద్ద సర్దార్లు ఉన్నారు, అబూబకర్ సిద్దీక్, ఉమర్, ధనవంతులు ఉన్నారు, ఉస్మానే గనీ లాంటి ధనవంతులు ఉన్నారు, మక్కా పెద్ద పెద్ద సర్దార్లు ఉన్నారు, ఇస్లాంలోకి వచ్చారు ఇప్పుడే వాళ్ళందరూ కూడా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరిని పిలవలేదు. హజరతే బిలాల్ ఒక బానిస జీవితం గడిపినటువంటి వ్యక్తి, నల్లని ఆఫ్రికా జాతికి చెందినటువంటి వాడు, అందం కూడా లేదు, నల్లవాడు, బానిస బతికి ఇప్పుడే ఆయనకు ఫ్రీడమ్ లభించింది. అటువంటి వ్యక్తిని పిలిచి, బిలాల్ కాబతుల్లా పైకి ఎక్కి అజాన్ ఇవ్వు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తే ఆయనకి ఎక్కి అల్లాహు అక్బర్ అని అజాన్ ఇచ్చాడు. ఇటువంటి సమానత్వాన్ని ఇస్లాం బోధిస్తుంది సోదరులారా. ఇటువంటి విషయాలు